ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకి సంబంధించి మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే నడుపుతూ ఉన్నారో వారి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభించబోతా ఉన్నారు. సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో చెలరేగిపోతూ ఉంది. కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. మంచి సమాచారాన్ని కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా అనగానే అందరిని తప్పట్టడానికి లేదు. వంటలకు సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి. తర్వాత సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో జరిగే సేవా కార్యక్రమాలు, పథకాలకు సంబంధించి ఏ రోజుకి ఆ రోజుకి అప్డేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక వ్యవసాయానికి సంబంధించిన ఛానల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా రాజకీయంగా పుట్టలు పుట్టుకొచ్చాయి కొన్ని న్యూస్ ఛానల్స్. 200 మంది షార్ప్ షూటర్లు జగన్మోహన్ రెడ్డిని లేపేయడానికి విజయవాడలో దిగారు అని చెప్పేసి ఒక మహానుభావుడు పెట్టేశాడు. అది సోషల్ మీడియాలో కాదు, ఏకంగా శాటిలైట్ ఛానల్లోనే పెట్టాడు. పోలీసులు విచారణ వెళ్తే ఏందిరా అంటే నేను రైల్లో వెళ్తా ఉంటే పక్కన చెప్పుకుంటా ఉన్నారు అన్నారు. మరి నీ పక్కన చెప్పుకుంటామని పట్టకరావడం పోలీసులకు ఎలా సాధ్యం అవుతుంది? అందుకే కేంద్ర ప్రభుత్వం ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభించిందో అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరెవరు యూట్యూబ్ ఛానల్స్, ముఖ్యంగా న్యూస్ ఛానల్స్, మిగతా ఛానల్స్ జోలికి ప్రభుత్వం వెళ్ళదు. వంటలు చేసే ఛానల్స్తో ప్రభుత్వానికి సంబంధం లేదు, ముగ్గులేసేవాడితో పని లేదు, లారీలు తోలుకునేవాడితో పని లేదు, ఇక కుక్కలు పక్షులు వాళ్ళతో పని లేదు, సచివాలయాల్లో ఏం జరుగుతుంది ఈ స్కీములతో పని లేదు, అగ్రికల్చర్ ఛానల్స్తో పని లేదు. కేవలం న్యూస్ ఛానల్స్, వాటికి సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ ఏర్పాటు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరైతే న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారో వారంతా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి వారి కంటెంట్ ఏముందనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం స్కాన్ చేయబోతా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయొచ్చు, కానీ ఏదో బస్సులో వెళ్తూ ఉంటే వాళ్ళు చెప్పుకున్నారు, ట్రైన్లో వెళ్తూ ఉంటే వీళ్ళు చెప్పుకున్నారు అని రాజద్రోహానికి పాల్పడితే మాత్రం కేసులు నమోదవుతాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు రకరకాల ప్రచారాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక 2014 నుంచి 2019 దాకా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి నారా లోకేష్ 32 లక్షల రూపాయల స్నాకులు తిన్నాడని చెప్పేసి రాసేశాడు సాక్షులు. సరే, సోషల్ మీడియాను, యూట్యూబ్లను అయితే అదుపు చేయాలని మంత్రివర్గం అయితే నిర్ణయించింది. ఇక ప్రధాన మీడియానైతే మీ చేతుల్లో లేదు. ఆ బ్లూ మీడియాలో, ఆ బ్లూ ఏదైతే కూలి పత్రికల్లో ఏది రాసినా మీరు అదుపు చేయలేరు, అంతవరకు గ్యారెంటీ. అలాగని కేంద్ర ప్రభుత్వం అదుపు చేస్తుందా? వాళ్ళకి ఈ భాష అర్థం కాదు. వీళ్ళు ఏం రాస్తున్నారో వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఇష్టం. వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త అని రాస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడుతో ఫోటో కట్టి. తమన్నా గురించి మీరు ఏదైనా లిక్కర్ స్కామ్లో మీరు కనుక లాగారో మీ బతుకు బండారం చేస్తామని బెదిరిస్తా ఉంది బ్లూ మీడియా. ఈ విధంగా ప్రధాన మీడియానైతే ఎలాగూ మీ చేతిలో అదుపు లేదు. ఇక యూట్యూబ్ ఛానల్స్ మాత్రం వాటి రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టడం, వాళ్ళు ఏ కంటెంట్ పెడుతున్నారో వడబోసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రెగ్యులేషన్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ రెగ్యులేషన్స్ సంబంధించిన రిపోర్ట్ విడుదలైన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.